హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఒక బంపర్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత చాలా ఉద్యోగాలతో అంటే దాదాపు 1500 ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇన్ని ఉద్యోగాలు చేసుకోవడం ఒక చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉండి నోటిఫికేషన్ ద్వారా 52 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకి కూడా ఈ నోటిఫికేషన్లో మంచి అవకాశం అయితే ఉంది. ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు సాధించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా నోటిఫికేషన్ మిస్ చేసుకోవద్దు. సో క్లియర్గా చూసినట్లయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ కోసం దేశవ్యాప్తంగా కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కామన్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ నోటిఫికేషన్లు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ మంగళగిరిలోను, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ఎయిమ్స్ బీబీ నగర్లో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అయితే 52 రకాల ఉద్యోగాల గురించి ఈ వీడియోలో చూడాలంటే వీడియోలో ఎంత చాలా ఎక్కువ అవుతుంది. సో అందులో మనకి ఇంపార్టెంట్ జాబ్స్ అయినటువంటి స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాల గురించి ఈ వీడియోలో చెప్తాను. అలాగే వాటికి రిలేటెడ్ జాబ్స్ అయినటువంటి మల్టీపర్పస్ వర్కర్లు స్టాఫ్ నర్స్ సంబంధించి, స్టోర్ కీపర్ ఫార్మసిస్ట్ సంబంధించి, ల్యాబ్ అటెండెంట్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి కూడా వీడియోలో చెప్తాను. సో ఇంకా నోటిఫికేషన్ ద్వారా 50 రకాల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చూడండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే రిమైనింగ్ జాబ్స్ కూడా అప్లై చేసుకొని ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. అయితే ఈ వీడియోలో ఈ ఉద్యోగాల గురించి క్లియర్గా చెప్తాను. అన్ని జిల్లాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు, అలాగే అన్ని రాష్ట్రాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ రాష్ట్రం అభ్యర్థి అయినా కూడా ఇంకొక రాష్ట్రానికి కూడా అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇది ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇటువంటి అవకాశం మనకు మళ్ళీ రాదు. కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అయితే నోటిఫికేషన్ ద్వారా మనం స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు చూస్తున్నాం. కాబట్టి వీరికి సంబంధించి ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిమ్స్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ ద్వారా 10th క్లాస్ నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ఎందులో మీకు అవకాశం ఉన్నా కానీ అప్లై చేసి, ఏ రాష్ట్రంలో అవకాశం ఉన్నా కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడ అవకాశం ఉన్నా కూడా అప్లై చేసి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 26 ఎయిమ్స్ల్లో 26 రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో క్లియర్గా చూసినట్లయితే మనకి అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14/11/2025 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 2/12/2025 అనమాట. ఈ నెల 14 నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నా కానీ మొదటగా సిబిటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సిబిటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత మరికొన్ని ఉద్యోగాలకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ ఉద్యోగాలకు వచ్చేసి సిబిటి ద్వారా మాత్రమే సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆ సిబిటికి సంబంధించి ఈ సంవత్సరం డిసెంబర్ 22 నుంచి 24 వరకు కూడా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబోతున్నట్టు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో క్వాలిఫైడ్ అభ్యర్థులకి కొంతమందికి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఆ స్కిల్ టెస్ట్ సంబంధించి డేట్స్ తర్వాత ఇంటిమేట్ చేస్తున్నట్టు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. దేశవ్యాప్తంగా మనకి 26 ఎయిమ్స్లు ఉండటం అయితే జరుగుతుంది. సో అందులో మనకి చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా 2 ఎయిమ్స్లు ఉండడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే ఎయిమ్స్ మంగళగిరి ఈ యొక్క దీని అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు, వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేశారు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇవి అడ్రస్ ప్రూఫ్స్ అనమాట. అలాగే తెలంగాణకు సంబంధించి ఎయిమ్స్ బీబీ నగర్లో కూడా మనకి ఎయిమ్స్ ఉండడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన అడ్రస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇలా 26 ఎయిమ్స్లకు సంబంధించి వెబ్సైట్లు, అడ్రస్లు అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. మీరు దేనికి అప్లై చేసుకోవాలనుకున్నా కూడా ఆ వెబ్సైట్లో చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి మనం క్లియర్గా చూసాం కదా. సో ఎయిమ్స్లో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒకటే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ CRE4 అనే ఒక పేరుతో ఈ యొక్క ఎగ్జామినేషన్ ద్వారా అన్ని రకాల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. 52 రకాల ఉద్యోగాలని 1300కు పైగా ఖాళీలని ఈ నోటిఫికేషన్ భర్తీ చేయబోతున్నారు. అందులో కొన్ని గ్రూప్ బి మరియు గ్రూప్ సి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నట్టు మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక్కొక్క ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి స్టేట్ వారీగా కూడా
పోస్ట్కి సంబంధించి కూడా ఏజ్ లిమిట్స్ అక్కడ మనకి పోస్ట్ ఏజ్డ్గా ప్రొవైడ్ చేశారు. ఆ పోస్ట్కి సంబంధించి ఆ ఏజ్ లిమిట్స్ జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 3 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. ఇంకా రిమైనింగ్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి కూడా కొన్ని రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ 3000 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 2400 రూపీస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఫీజును కూడా మనం ఆన్లైన్ మోడ్లో గేట్వే రూపంలో పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్స్, సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గురించి చూసినట్లయితే ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT సంబంధించి డిసెంబర్ 22 నుంచి 24 వరకు జరుగుతుందని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దీని తర్వాత మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసినట్లయితే మ్యాక్సిమంగా అన్ని స్టేట్స్లో 26 స్టేట్స్లో కూడా ఇక ఎయిమ్స్ ఉండటమే జరుగుతుంది. ఒక్కొక్క స్టేట్కి సంబంధించి కూడా కంపల్సరీగా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎగ్జామినేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నట్టు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక దీనికి సంబంధించి CBTకి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రొవైడ్ చేశారనమాట. ఎగ్జామినేషన్ 90 minutesలో కండక్ట్ చేస్తారనమాట. 100 multiple choice క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 4 marks కేటాయిస్తారనమాట. అలాగే 80 marks వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు ఉన్నటువంటి సబ్జెక్టులు అడుగుతమే జరుగుతుంది. రిమైనింగ్ 20 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ మరియు యాప్టిట్యూడ్ అలాగే కంప్యూటర్కి సంబంధించి అడగటం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దీంట్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ను వచ్చేసి 5 sectionsగా డివైడ్ చేస్తారు. ఒక్కొక్క సెక్షన్కి వచ్చేసి 80 minutes టైం ఇస్తారు. అలాగే ఒక్కొక్క సెక్షన్ వచ్చేసి 20 questions ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇవ్వడం అయితే జరిగింది. సో దీని ప్రకారం సిలబస్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా క్లియర్గా నోటిఫికేషన్ చెక్ చేసుకొని మనం ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ అటెండ్ కావచ్చు. అలాగే ఎగ్జామినేషన్ సంబంధించి లాంగ్వేజ్ కనుక చూసినట్లయితే ఇక్కడ 10th క్లాస్ మీద అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. కొన్ని పోస్టులకి 10th క్లాస్ లేదా 10+2 క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు కాబట్టి వారికి వచ్చేసి బైలింగ్వల్లో ఇంగ్లీష్ హిందీలో వచ్చేసి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. కొన్ని ఉద్యోగాలకు సంబంధించి కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే మెన్షన్ చేశారు. సో ఈ నోటిఫికేషన్లో మనం చూస్తున్నటువంటి మూడు ఉద్యోగాలకు సంబంధించి కూడా నేను క్లియర్గా చెప్తాను. అలాగనే ఇక్కడ భర్తీ చేసినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో భాగంగా నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా మెన్షన్ చేశారు. 1/4 నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. అలాగే మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 4 marks క్యారీ చేస్తుందని చెప్పి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇక ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి ఇక్కడ సిలబస్, లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో, స్కిల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, వారికి అడుగుతున్నటువంటి సిలబస్ కూడా ఏ విధంగా దేని నుంచి 80 questions అడుగుతారని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ పోస్ట్కి సంబంధించి, సిలబస్కి సంబంధించి, స్కిల్ టెస్ట్కి సంబంధించి, ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ సంబంధించి కూడా టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 52 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అందులో మనం ఇప్పుడు చూసుకుంటున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి 3 ఉద్యోగాలు ఏవైతే వాటి గురించి క్లియర్గా చూద్దాం. మొదటగా ఇక్కడ ఫార్మసిస్ట్ లేదా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 లేదా డిస్పెన్సింగ్ అటెండెంట్ లేదా స్టోర్ కీపర్ డ్రగ్కి సంబంధించి అనేటువంటి ఫార్మసీ రిలేటెడ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీరికి సంబంధించి ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి కేవలం ఇంగ్లీష్లోనే మాత్రమే ఉంటుంది. సో ఫార్మసీ రిలేటెడ్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి వీరికి స్కిల్ టెస్ట్ అయితే ఏం కండక్ట్ చేయడం లేదు. అలాగనే ఇక్కడ ల్యాబ్కు సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీరికి క్వాలిఫికేషన్ కనుక అంటే సబ్జెక్ట్ చూసినట్లయితే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఈ యొక్క భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2 లేదా టెక్నీషియన్ ల్యాబొరేటరీ లేదా ల్యాబ్ టెక్నీషియన్ లేదా జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ లేదా మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ బైలింగ్వల్లో ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది కాబట్టి ఏ భాషలో అయినా కూడా ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్టాఫ్ నర్సుకు సంబంధించి కనుక చూసినట్లయితే ఎగ్జామినేషన్ వచ్చేసి నర్సింగ్ సబ్జెక్టుకు సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే భర్తీ చేసిన పోస్టులు కనుక చూసినట్లయితే సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ గ్రేడ్ 1 లేదా స్టాఫ్ నర్స్ గ్రేడ్ 1 దాన్ని మళ్ళీ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ అంటున్నారు. లేదంటే మల్టీపర్పస్ వర్కర్ అని కూడా ఇక్కడ 3 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. నర్సింగ్ మీదే క్వశ్చన్స్ అడుగుతారు. వేరే ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే కండక్ట్ చేస్తున్నట్టు క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 52 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మీకు ఏదైనా కానీ అవకాశం ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం అయితే చేయవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా భర్తీ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ వారీగా ఏజ్ లిమిట్స్, పే లెవెల్స్, క్వాలిఫికేషన్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు పోస్ట్ వైజ్గా. క్లియర్గా చూద్దాం. ఇక్కడ మొదటగా చూసినట్లయితే ఫార్మసిస్ట్ లేదా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 లేదా డిస్పెన్సింగ్ అటెండెంట్ లేదా స్టోర్ కీపర్ డ్రగ్కు సంబంధించినటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. అన్ని కూడా ఫార్మసీ రిలేటెడ్ ఉద్యోగాలు అనమాట. సో ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి
ఇన్స్టిట్యూషన్స్ భర్తీ చేసినప్పుడు ఇన్స్టిట్యూషన్స్ వైజ్గా నేమ్ కూడా మారుతుంది కాబట్టి సో ఇన్స్టిట్యూషన్స్ వైజ్గా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్లో వేకెన్సీస్ ఉన్నాయో లేదో మొదటగా చెక్ చేద్దాం. సో ఇక్కడ భర్తీ చేసిన ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి 8 ఇన్స్టిట్యూషన్స్ అంటే 8 రాష్ట్రాల్లో 8 ఎయిమ్స్ల్లో భర్తీ చేస్తున్నారు. ఇందులో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ అయితే లేవన్నమాట. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూపించిన వాటిలో దేనికైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో చూద్దాం, ఫార్మసిస్ట్ లేదా డిస్పెన్సింగ్ అటెండెంట్ లేదా ఏదనుకున్నా ఒకటే ఉద్యోగం. ఇక్కడ ఫార్మసిస్ట్ సంబంధించి చూసినట్టయితే ఎయిమ్స్ అవంతిపోర్ అనేటువంటి ప్లేస్లో ఇన్స్టిట్యూషన్లో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఇక్కడ 8 రకాల ఇన్స్టిట్యూషన్స్ గురించి మీరు చూసుకొని అప్లికేషన్ అంటే అప్లై చేసుకోవచ్చు. సో చూసినట్టయితే ఏజ్ లిమిట్ 21 నుంచి 27 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. పే లెవెల్ వచ్చేసి 6 కింద భర్తీ చేస్తున్నారు. ఇక్కడ వీరు క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే డిప్లొమా ఫార్మసీతోనే భర్తీ చేస్తున్నారు. అలాగే సర్టిఫికేట్ని కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని చెప్పి మెన్షన్ చేయడమే జరిగింది. సో ఈ విధంగా మ్యాక్సిమంగా డి ఫార్మసీ లేదా డిప్లొమా ఫార్మసీతోనే క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తున్నారు. ఫార్మసీ రిలేటెడ్ సంబంధించి కొన్ని ఇన్స్టిట్యూషన్ సంబంధించి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా అడగటమే జరుగుతుంది. సో ఈ విధంగా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఒక్కొక్క స్టేజ్కి సంబంధించి కూడా ఆ ఉద్యోగాలకు సంబంధించి ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. వారికి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్స్ కూడా డిఫరెంట్గా మెన్షన్ చేశారు. అలాగే పే లెవెల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే క్వాలిఫికేషన్స్లో కూడా స్లైట్లీ చేంజెస్ ఉండటం జరిగింది. కాబట్టి సో మీరు ఏ ఇన్స్టిట్యూషన్కి అయితే అప్లై చేసుకున్నామో దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేయండి. సో ఈ విధంగా 9 ప్లేసెస్లో ఈ యొక్క ఫార్మసీ రిలేటెడ్ జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి చూద్దాం. ల్యాబ్ రిలేటెడ్ సంబంధించి జాబ్స్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ల్యాబ్ రిలేటెడ్ సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ ఉండటం అయితే జరిగింది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2 లేదా టెక్నీషియన్ ల్యాబొరేటరీ లేదా ల్యాబ్ టెక్నీషియన్ లేదా జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ లేదా మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ అనేటువంటి పేర్లతో పిలుస్తున్నారు. అన్ని కూడా ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు అనమాట. వారికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే మన ఎయిమ్స్ మంగళగిరిలో భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2 అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. సో ఈ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాలకు మెన్షన్ చేశారు. పే లెవెల్ 2 కింద భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10+2 విత్ సైన్స్ అంటే ఇంటర్మీడియట్లో సైన్స్తో పాటు డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ క్వాలిఫికేషన్ అయితే అడిగారు అనమాట. దీంతో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అవడం అయితే జరిగింది. మళ్ళీ ఇంకొక ఉద్యోగం కూడా ఎయిమ్స్ మంగళగిరిలో భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఏజ్ లిమిట్స్ వచ్చేసి 21 to 30 years వరకు మెన్షన్ చేశారు. పే లెవెల్ 5 కింద భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి కూడా సేమ్గా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ 10+2 అంటే ఇంటర్మీడియట్ సైన్స్తో పాటుగా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అడిగారు, డిఎంఎల్టీ అడిగారు అనమాట. ఇంకా డిజైరబుల్ అయితే వీరికి కావాల్సింది వచ్చేసి బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కావాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఇంకొక పోస్ట్ కూడా భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ అంటే ల్యాబొరేటరీ అంటే ఇండోర్ టెక్నీషియన్ ల్యాబొరేటరీకి సంబంధించి ఎయిమ్స్ మంగళగిరిలో భర్తీ చేస్తున్నారు. 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్స్ మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ క్వాలిఫికేషన్ లేదా ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. అయితే 5 years ఎక్స్పీరియన్స్ అడగడం అయితే జరిగింది. ఈ విధంగా ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి మన ఎయిమ్స్ మంగళగిరిలో 3 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వాటికి సంబంధించిన వేకెన్సీస్ కూడా నేను క్లియర్గా చెప్తున్న తర్వాత ఈ విధంగా ల్యాబ్ రిలేటెడ్ జాబ్స్ వచ్చేసి 17 ఇన్స్టిట్యూషన్స్లో భర్తీ చేస్తున్నారు. ఇందులో మీరు దేనికైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి మనం స్టాఫ్ నర్స్ రిలేటెడ్ ఉద్యోగాల గురించి చూడబోతున్నాం. ఇక్కడ సీనియర్ నర్సింగ్ ఆఫీస్, స్టాఫ్ నర్స్ గ్రేడ్ 1 లేదా స్టాఫ్ నర్స్ గ్రేడ్ 1 లేదా సీనియర్ నర్సింగ్ ఆఫీస్ లేదా మల్టీపర్పస్ వర్కర్ అనేటువంటి 3 పేర్లతో పిలుస్తున్నారు అనమాట. దీనికి సంబంధించి మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ అయితే లేవు. ఇతర ఇన్స్టిట్యూషన్స్లో భర్తీ చేస్తున్నారు. ఇందులో మీకు అప్లై చేసుకోవాలనుకుంటే ఏ ఇన్స్టిట్యూషన్కైనా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్స్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఏ స్టేట్ కైనా కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్ వచ్చినట్లయితే మీరు అక్కడ జాబ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించి ప్రిపేర్ అయ్యి ఒక ఉద్యోగం కూడా సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఈ విధంగా ఇక్కడ చూసినట్లయితే 8 ఇన్స్టిట్యూషన్స్లో ఇక్కడ నర్సింగ్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. 8 ఇన్స్టిట్యూషన్స్లో భర్తీ చేస్తున్నారు. సో మీరు కావాలంటే ఎలిజిబిలిటీ చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ గురించి ఒకసారి క్లియర్గా చూద్దాం. సో మొదటిగా చూసినట్లయితే ఫార్మసిస్ట్కి సంబంధించిన ఉద్యోగాల గురించి చూద్దాం. ఇక్కడ ఫార్మసిస్ట్ సంబంధించి మన 2 తెలుగు రాష్ట్రాల్లో వేకెన్సీస్ అయితే లేవు, కానీ 9 ప్రాంతాల్లో ఈ యొక్క 9 ఇన్స్టిట్యూషన్స్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టోటల్గా 35 వేకెన్సీస్ని అయితే ఫిల్ చేస్తున్నారు. మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసి వేరే ప్రాంతంలో వేరే ఇన్స్టిట్యూషన్స్లో అయినా కానీ ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగనే ఇప్పుడు ల్యాబ్ సంబంధించిన చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. మన మంగళగిరి ఎయిమ్స్లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోవచ్చు.
ఇక్కడ 80 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. టోటల్గా 17 ఇన్స్టిట్యూషన్స్లో ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో మన తెలుగు రాష్ట్రాల్లో కావాలనుకున్న అభ్యర్థులు మనకి అవకాశం అయితే ఉంది కాబట్టి అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అలాగే లేదంటే ఇతర ప్రాంతాలకు అప్లై చేసుకోకుండా అప్లై చేసి అక్కడైనా కూడా జాబ్ సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఈ విధంగా ల్యాబ్కు సంబంధించినటువంటి టెక్నీషియన్ ఉద్యోగాలు 80 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు స్టాఫ్ నర్సుకు సంబంధించిన రిలేటెడ్ ఉద్యోగాల గురించి క్లియర్గా చూద్దాం. ఇక్కడ స్టాఫ్ నర్స్ కనుక మనం చూసినట్లయితే టోటల్గా ఇక్కడ 14 ఇన్స్టిట్యూషన్స్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో వేకెన్సీస్ అయితే లేవు కానీ ఇతర ప్రాంతాల్లో భర్తీ చేస్తున్నారు. మీకు కావాలంటే అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ చూసుకొని. టోటల్గా 122 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భర్తీ చేస్తున్న ఉద్యోగాలు అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎక్కడైతే ఏమవుతుంది మనం ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీలో కూడా రాసుకునే అవకాశం ఉంది కాబట్టి సో తప్పనిసరిగా అప్లై చేసి ఇంగ్లీష్ కంపల్సరీగా ఉంటుంది కాబట్టి అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 52 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అందులో మనకు కావాల్సినటువంటి మెయిన్ జాబ్స్ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్ ఉద్యోగాల గురించి క్లియర్గా చూసాం. సో ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో భర్తీ చేస్తున్నారు. భర్తీ చేసిన ఉద్యోగాలను కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసేయండి. ఆల్రెడీ డేట్స్ గురించి కూడా క్లియర్గా చూసేసాం కాబట్టి ఈ నోటిఫికేషన్లో మీకు ఇంకే డౌట్స్ను కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇతర ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలని కూడా నోటిఫికేషన్ లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఏ జాబ్కి అప్లై చేసుకోవాలనుకున్నారో ఈ విధంగా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.